ఆర్ఎస్ఎస్ బహుశా ఈ మూడు అక్షరాలు తెలియని భారతీయుడు ఉండడనే చెప్పవచ్చు. విజయమో వివాదమో ఏదో ఒక రూపంలో ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దేశం దాటి విదేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తుతం చర్చించడం మొదలు పెట్టారు. గతంలో భారతీయ ముస్లిం సమాజం కోరిక మేరకు సంఘ్ అధినేత ఏకంగా ఢిల్లీలో ఓ మదాసిని సందర్శించి జాతీయవాద శక్తిని ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థగా చిత్రీకరించే శక్తులకి సంఘ్ స్థాపన ఉద్దేశం, సంఘ్ లక్ష్యం స్పష్టంగా ఎవరికి కూడా తెలియదనే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు అయితే జరుపుకుంటుంది. అయితే ఆర్ఎస్ఎస్ ప్రస్థానం సమాజోన్నతి కోరే ప్రతి సంస్థకు ఆదర్శం. ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులది. సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకులది తెలంగాణ ప్రాంతమే. చరిత్ర అధ్యయనంలో డాక్టర్ హెడ్గేవార్ తెలుసుకున్న విషయం ఏమిటంటే, భారతదేశ సమస్యలకు మన సమాజంలో ఉన్న అనైక్యత, ఆత్మ విస్తృతిల లోపమే ప్రధాన కారణం. మనలోని లోపాలను నిర్మూలించి మన సమాజంలో జీవన విలువను నింపాలి అని చెప్పేవారు. సామాజిక స్పృహ, జాతీయ భావన, సంఘటిత దృష్టి, కఠోర పరిశ్రమ, నిస్వార్థం, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఈర్ష్య ద్వేషం లేకుండా ఉండడం వంటి గుణాల నిర్మూలన వలనే మన దేశం సుఖంగా వైభవంగా జీవించగలుగుతుంది అనేది వారి స్పష్టమైన అవగాహన. ఇలాంటి గుణాలు కల వ్యక్తుల నిర్మాణం కోసమే ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి నాడు నాగ్పూర్లోని మొహితేవాడలో ప్రారంభం కావడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఏ మతానికి వ్యతిరేకం కాదని, హిందూ సంస్కరణ అవసరమని ఆయన భావించారు. దేశ విభజన కుట్రను దేశభక్తి గల నాయకులు గమనించలేకపోతున్న తరుణంలో డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ ఆత్మవిశ్వాసంతో, దూరదృష్టితో ఆర్ఎస్ఎస్ అనే దారిదీపంతో మన జాతి ఆత్మను మేల్కొల్పి జాతిని సంఘటిత పరిచే శాశ్వత కార్యాన్ని ముందుంచారు. 1925లో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ జాతి ఐక్యతే లక్ష్యంగా నేటికి ముందుకు సాగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ సంఘటన కార్యానికి శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 1 గంట శాఖా కార్యం ద్వారా సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు దేశం నలుమూలల నుంచి కావాలి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అయితే ఈ రోజున దేశం నలుమూలల హిందుత్వ ఆలోచనలు సకార రూపంలో మనకు కనపడుతున్నాయి. నేడు ఏళ్ల తరబడి ఉండిపోయిన కాశ్మీర్ సమస్య, రామ జన్మభూమి మందిర నిర్మాణ సమస్య, తీవ్రవాద సమస్యలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇలా ఎన్నిటికో కూడా పరిష్కారం చూపబడింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలో అగ్రగామి దేశంగా చూడటమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. దీనినే ప్రతిరోజు పరం వైభవం నేతు మేత స్వరాష్ట్రం, సంస్కృతంలో రాష్ట్రం అంటే జాతి అంటూ స్వయం సేవకులు శాఖలో జరిగే ప్రాంతంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. హిందూ రాష్ట్ర పరమ వైభవాన్ని సాధించడం సంఘ్ యొక్క లక్ష్యం. ప్రతి మనిషి కూడు, గూడు, గుడ్డ, అలాగే విద్య, ఆరోగ్యం, సంస్కారం కలిగి ఉండడం పరమ వైభవ స్థితి. ఈ క్రమంలో వ్యక్తిని వికసింపజేసే దిశలో సంఘం ఆలోచిస్తుంది. వ్యక్తులు స్వావలంబనతోనే పైవన్నీ సంపాదించుకోగలుగుతారు. అయితే వీటన్నిటికీ ఆలంబన ధర్మం, ధర్మ అనుష్ఠాన వ్యక్తి నిర్మాణం, ధర్మధారిత సమాజ నిర్మాణం సంఘ్ యొక్క లక్ష్యం. హిందూ ఆలోచన విధానం విశాలమైనది. హిందుత్వం సమన్వయ మార్గం. హిందుత్వంలో విద్వేషం అనేది లేదు. హిందుత్వం మత వాచకం కాదు. హిందూ భావధార మతత్వం కానే కాదు. హిందుత్వంలో అన్నిటినీ కలుపుకునే శక్తి అయితే ఉంటుంది. హిందుత్వంలో సకల ప్రాణ కోటికి ఆరాధించే సంస్కృతి ఉంది. సకల మానవాళి శ్రేయస్సు హిందుత్వంతోనే సాధ్యం. ఆరాధన పద్ధతులు దేశంలో వేరువేరు ఉండవచ్చు, కానీ జాతీయతకి వచ్చే వరకు దేశంలోని అందరి మూలం ఒకటే, అందరిలోని డిఎన్ఏ కూడా ఒకటే. డాక్టర్ హెడ్గేవార్ ఉద్దేశాలే నేటికి కొనసాగింపబడడం విశేషం. సంఘ్ ప్రతి పనికి దేశం, హిందుత్వమే గీటురాయి. అది గో సంరక్షణ అయినా, గ్రామ వికాసమైన, సామాజిక సమరసత అయినా, పర్యావరణ పరిరక్షణ అయినా, ధర్మ జాగరణ అయినా, కుటుంబ ప్రబోధమే అయినా ఆధారం హిందుత్వమే. నేడు దేశంలో 70,000కు పైగా గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలైతే ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే 1,00,000 గ్రామాలకు చేరుకోవాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం.
సేవాభారతి పేరుతో స్వయం సేవకుల ద్వారా దేశవ్యాప్తంగా 150,000కు పైగా సేవా కార్యక్రమాలు జరపబడుతున్నవి. హిందూ సమాజంలో మనమందరం ఒకే జాతి వారం అనే భావన నిర్మాణం కావాలి. హిందుత్వం జీవన విధానంగా ప్రపంచానికి ఒక సమన్వయ మార్గంగా మహాపురుషులు అందించారు. హిందుత్వాన్ని మత కోణంలో, రాజకీయ కోణంలో ఆలోచించినంత వరకు ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోలేరు. ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలి అంటే ఒక 6 నెలలు సంఘంలోకి వచ్చి పనిచేయండి అని సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. సామాజిక కోణంలో తాత్విక దృష్టితో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలకు హిందుత్వమే మార్గంగా కనిపిస్తుంది అని మోహన్ భగవత్ చెప్పారు.